యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉంది. గత 2 రోజులుగా జరుగుతున్న వివాదాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాలు హైకమాండ్కు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డిని పరిశీలకుడిగా నియమించారు. ఇవాళ జక్కడి శివచరణ్ రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. శివచరణ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి జక్కడి ప్రభాకర్ రెడ్డి కూడా మీనాక్షి నటరాజన్ను కలిశారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను, కారణాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు శివచరణ్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితోనూ సమావేశమయ్యారు. ఈ నెల 12న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో లీక్ అయి పెద్ద వివాదానికి దారితీసింది. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ ఫ్లెక్సీల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు బీసీ నాయకుల ఆగ్రహం తెప్పించాయి. పార్టీలో ముఖ్యమంత్రి, టీపీసీ అధ్యక్షుల తర్వాతే తాను 3వ ముఖ్యమైన వ్యక్తినని శివచరణ్ రెడ్డి ఆ ఆడియోలో తెలిపారు. అంతటితో వివాదం చెలరేగింది. ఇక రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో కూడా శివచరణ్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్తో ప్రభుత్వ విప్పు బేర్ల ఐలయ్య సమావేశమయ్యారు.